ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలబడి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగో సాక్ష్యం ఇచ్చుతావో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నదని చెప్పాను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ప్రభువు సాక్షిగా ఉండి ఏదైనా కష్టంలో ఉన్నావా? అయితే ఈ విషయం జ్ఞాపకం ఉంచుకో. నీకు అప్పగింపబడిన పని పూర్తయ్యేంత వరకు మరణం నీ దగ్గరికి రానే రాదు. నువ్వు ఇంకా తన సాక్షిగా ఉండాలని ప్రభువు ఉద్దేశిస్తే నీ జీవితం ఇంకా పొడిగించబడుతూనే ఉంటుంది. దేవుడు ఇంకా తన పనిలో వాడుకోవాలన్న పాత్రను ఎవడు పట్టుకొనగలడు? నీ యజమాని కొరకు నువ్వు చేయవలసిన పని ఇక లేకపోయినా నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అప్పుడు ఆయన, నీ శత్రువులు ఎవరు? నిన్ను సమీపించలేనంత దూరంగా ఉన్న పరలోక గృహంలోకి చేర్చుకుంటాడు. ప్రభువు కొరకు సాక్షిగా జీవించడమే నీ ప్రధాన కర్తవ్యం. నీ పని పూర్తయ్యేంత వరకు నిన్నెవరూ ఆపలేరు. కాబట్టి ప్రశాంతంగా ఉండు. నీ మీదకు వచ్చే అతి దారుణమైన అపనిందలు, ఇంకా నీ మాటలను వక్రీకరించి కుయుక్తితో లోకులు చెప్పిన తప్పుడు మాటలు, నీ స్నేహితులే నిన్ను వదిలి వెళ్ళిపోవడం, నువ్వెంతగానో నమ్మిన వారే నిన్ను శత్రువుల చేతికి అప్పగించటం, ఇలాంటివి ఎన్ని జరిగినా ప్రభువు నీ విషయములో కలిగి ఉన్న ఉద్దేశాలను ఎవ్వరూ అడ్డుకోలేరు. నీ వేదన రాత్రిలో ప్రభువు వారు నీ ప్రక్కనే నిలిచి ఉండి ఇలా అంటారు, నువ్వింకా నా గురించి సాక్ష్యము ఇవ్వవలసి ఉన్నది, కాబట్టి ప్రశాంతంగా ఉండు. ప్రభువు అనుగ్రహించే ఆనందంతో నింపబడి ఉండు. ప్రస్తుతానికి ఈ వాగ్దానపు మాటలు నీకు అంతగా అవసరం లేకపోవచ్చేమో, కానీ భవిష్యత్తులో తప్పక వీటి అవసరం వస్తుంది. కాబట్టి ఈ మాటలను దాచి ఉంచుకో. మిషనరీల గురించి ప్రార్థించటం మర్చిపోవద్దు. మనం సువార్తికుల కొరకు ప్రార్థించటం మర్చిపోవద్దు. మనం వారి పని పూర్తయ్యేంత వరకు ప్రభువు వారిని కాపాడేటట్లు శ్రమలలో హింసల్లో ఉన్న సేవకుల కోసం, దేవుని బిడ్డల కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ లేఖనపు సత్యములో 2 భారాలు మీరు మా ఎదుట ఉంచారు. ఒకటి సువార్త, 2 ప్రార్థన.
మేము సువార్త చేసేవారిగా, 2 సువార్త చేసే వరకు వారి కొరకు ప్రార్థించేవారిగా మీరు మాకు ఇచ్చిన బాధ్యతలను మేము నిర్లక్ష్యం చేయక ప్రకటించేవారిగా, ప్రార్థించేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. వినుట, క్రీస్తుని గురించి మాట వినుట వలన విశ్వాసం కలుగును. అయితే ప్రకటించేవారు లేకపోతే ఎలా వింటారు అనే మీ లేఖనాన్ని బట్టి ప్రకటించేవారిగా మేము ఉండగలగటానికి, మాకు ఇవ్వబడిన సమయంలో ప్రకటిస్తూ, ప్రకటన లేని సమయాలలో ప్రకటించేవారి కొరకు ప్రార్థించేవారి కొరకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వమని, ప్రసూతైన వారికి ఆరోగ్యం ఇవ్వమని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.